హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు వీడియోలో డిఎన్ఎస్ జోన్ ట్రాన్స్ఫర్ అటాక్ గురించి తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్ టాక్స్. సో ఆల్రెడీ నేను డిఎన్ఎస్ గురించి అయితే ఒక వీడియో అయితే చేసి పెట్టాను. మీకు ఎవరికైనా డిఎన్ఎస్ గురించి డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. నేను పైన కార్డ్స్ లో ఇస్తున్నాను అండ్ లాస్ట్ ఎండింగ్ లో కూడా మీకు అది పెడతాను. సో ఇప్పుడు బ్రీఫ్ గా అయితే చెప్దాము. డిఎన్ఎస్ సర్వర్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక డొమైన్ ని సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో అది ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేసి మనకి రిజల్ట్ తీసుకొస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లోకి వెళ్ళి www.facebook.com కానీ లేకపోతే డైరెక్ట్ గా facebook.com కానీ అంటే ఈ కంప్యూటర్ కి అర్థం కాదు. సో అది ఏం చేస్తుంది, ఐపీ అడ్రస్ లో కన్వర్ట్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఈ రికార్డ్స్ అనేవి ఈ ప్రైమరీ అండ్ ఈ సెకండరీ ఈ రెండు సర్వర్లలోనూ సింక్రనైజ్ అయ్యి అన్ని రికార్డ్స్ అప్డేట్ అయ్యి ఉంటాయి అనమాట ఈ రెండు సర్వర్స్ లో కూడా. సో దీన్నే డిఎన్ఎస్ జోన్ ట్రాన్స్ఫర్ అంటారు. సో ఇక్కడ అటాకర్ ఏం చేస్తాడంటే, వాడు ఒక కంపెనీ డొమైన్ అండ్ ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికి, దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ డిఎన్ఎస్ సర్వర్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. ఆ కంపెనీ యొక్క డిఎన్ఎస్ సర్వర్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటిని టార్గెట్ చేసి అటాకర్ డిఎన్ఎస్ సర్వర్స్ ని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అటాకర్ ఏం చేస్తాడు, టీసీపీ బేస్డ్ డిఎన్ఎస్ రిక్వెస్ట్ ని మొత్తం రికార్డ్స్ అన్ని వాడికి సంపాదించుకోవడానికి ఆ డిఎన్ఎస్ సర్వర్ కి పంపిస్తాడు అనమాట ఈ అటాక్ ద్వారా. మీరు ఇక్కడ ఈ ఇమేజ్ లో చూసుకోండి. అండ్ ఫస్ట్ ఈ ఇమేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరికి ఈ ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏంటి, ఈ సెకండరీ డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండాలి. సో దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్ ని మాస్టర్ డిఎన్ఎస్ సర్వర్ అని కూడా అంటారు, అంటే ఆథోరిటేటివ్ డిఎన్ఎస్ సర్వర్ అనమాట. ఈ ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్ లో ఏముంటాయంటే ఒరిజినల్ అండ్ డెఫినేటివ్ కాపీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇది హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. అండ్ ఇది దేనికి రెస్పాన్సిబుల్ అంటే అన్నిటినీ స్టోర్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, ఒక డొమైన్ యొక్క డిఎన్ఎస్ రికార్డ్స్ అన్ని ఇది మెయింటైన్ చేయడానికి ఇది రెస్పాన్సిబుల్ అనమాట. సో ఇప్పుడు ఎవరైనా ఒక డిఎన్ఎస్ క్వైరీ ఇచ్చారనుకోండి, అంటే ఫేస్బుక్ కావాలని లేకపోతే ఏదో ఒక సమ్ వెబ్సైట్ కావాలని, సో ఫస్ట్ ఈ ప్రైమరీ డిఎన్ఎస్ సర్వరే రెస్పాండ్ అవుతుంది. యూజర్ ఏదైతే అడిగారో దానికి ఆ క్వైరీకి సంబంధించిన రికార్డ్స్ దీని దాంట్లో చూసుకోవడానికి. ఈ ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్ ని ఎవరు మేనేజ్ చేస్తారంటే డొమైన్ ఓనర్ గానీ లేకపోతే డిఎన్ఎస్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అండ్ సెకండరీ డిఎన్ఎస్ సర్వర్ ఏంటంటే దీన్నే మనం స్లేవ్ డిఎన్ఎస్ సర్వర్ అని కూడా అంటాం అన్నమాట. ఇది ఏంటంటే బ్యాకప్ డిఎన్ఎస్ సర్వర్ అన్నమాట. అంటే ప్రైమరీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో బ్యాకప్ అయి ఉంటాయి ఈ సెకండరీ డిఎన్ఎస్ సర్వర్. అంటే దీని పర్పస్ ఏంటంటే, ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్ లేకపోతే ఈ సెకండరీ డిఎన్ఎస్ సర్వర్ అనేది వెంటనే యూజర్ కి ఆ క్వైరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వడానికి ఈ సెకండరీ డిఎన్ఎస్ సర్వర్ పనిచేస్తుంది. సో ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్ లో ఏవైతే లేటెస్ట్ కాపీస్ ఏవైతే రికార్డ్ ఉంటుందో అదంతా సెకండరీ డిఎన్ఎస్ సర్వర్ లో సేవ్ అయి ఉంటుంది అనమాట. ఈ ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్ అండ్ సెకండరీ డిఎన్ఎస్ సర్వర్ రెండు కూడా కలిసి పనిచేస్తాయి మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్ తో. ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్ రెస్పాన్సిబుల్ ఏంటంటే ఏదైనా చేంజెస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా, డిఎన్ఎస్ రికార్డ్స్. ఒకవేళ సెకండరీ సర్వర్ ఏంటంటే ఈ ప్రైమరీ ఏదైతే అప్డేట్స్ గానీ చేంజెస్ గానీ చేసిందో అవి తీసుకొని దీని దాంట్లో అప్డేట్ చేసుకోవడం సెకండరీ దాని పని. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక సింగిల్ ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్ కి చాలా సెకండరీ డిఎన్ఎస్ సర్వర్స్ ఉంటాయి. మీకు ఈ ఫోటో చూసుకున్నట్లయితే క్లియర్ గా ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మలీషియస్ ట్రాఫిక్, ఇంకొకటి లెజిట్మేట్ ట్రాఫిక్. ఈ డాటెడ్ యారోస్ ఉన్నదేమో లెజిట్మేట్ ట్రాఫిక్, ఈ రెడ్ కలర్ యారోతో ఉన్నదేమో మలీషియస్ ట్రాఫిక్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్ టీసీపీ బేస్డ్ డిఎన్ఎస్ ప్యాకెట్ ని సెకండరీ సర్వర్ కి పంపించింది త్రూ స్విచ్ ద్వారా. ఈ సెకండరీ సర్వర్ ఏం చేసింది, యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే ఆ రిక్వెస్ట్ అనేది ఆథరైజ్డ్ సర్వర్ నుంచి వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ హ్యాకర్ అనేవాడు ఇంటర్నెట్ ద్వారా టీసీపీ బేస్డ్ డిఎన్ఎస్ ప్యాకెట్ ని పంపించాడు డిఎన్ఎస్ జోన్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీ చేద్దామని. ఆ ట్రాఫిక్ ఎలా పాస్ అయింది, ఇంటర్నెట్ నుంచి ఫైర్ వాల్ దాటుకొని ఐపీఎస్ దాటుకొని సెకండరీ వరకు వెళ్ళింది, సెకండరీ సర్వర్ వరకు. కానీ సెకండరీ సర్వర్ అనేది రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ట్రాఫిక్ సెండర్ అనేవాడు ఆథరైజ్డ్ ఐపీ లిస్ట్ లో లేడు, అందుకని రిజెక్ట్ చేసింది సెకండరీ డిఎన్ఎస్ సర్వర్ అనేది. ఇక్కడ మీరు పిక్చర్ లో చూసుకున్నా మీకు అదే అర్థం అవుతుంది. అదేంటంటే డిఎన్ఎస్ సర్వర్స్ కాన్ఫిగర్ అయి ఉన్నాయి. అదేంటి, అన్ఆథరైజ్డ్ డిఎన్ఎస్ జోన్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీస్ ఏమైనా వస్తే అవి రెస్ట్రిక్ట్ చేయాలని చెప్పి. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఫైర్ వాల్ ఐపీస్ బ్లాక్ చేయలేదు మలీషియస్ ట్రాఫిక్ ని. సో ఇది వెరీ క్రూషియల్ అన్నమాట. ఈ రెండు కూడా రూల్ కంపల్సరీ ఉండాలి సెక్యూరిటీ డివైజెస్ లో, అన్ఆథరైజ్డ్ ట్రాఫిక్ ని బ్లాక్ చేయాలి అనేది. సో మనం లాగ్స్ ఏం చూడాలంటే ఫైర్ వాల్ లాగ్స్, సర్వర్ డిఎన్ఎస్ లాగ్స్ ఇవి చూసుకోవాలి. మీకు ఇక్కడ శాంపిల్ ఫైర్ వాల్ లాగ్స్ చూపిస్తా. సో మనకి ఫైర్ వాల్ లాగ్స్ లో ఏమేమి ఉంటాయంటే టైమ్, యాక్షన్, అంటే యాక్షన్ యాక్సెప్ట్ అయిందా, బ్లాక్ అయిందా ఆ టైప్ అన్నమాట. ప్రోటోకాల్ ఏంటి, సోర్స్ ఐపీ ఏంటి, అండ్ డెస్టినేషన్ ఐపీ ఏంటి, సోర్స్ పోర్ట్
పోర్ట్ ఏంటి, డెస్టినేషన్ పోర్ట్ ఏంటి, అండ్ ఎన్ని బైట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, అండ్ ఇంకా మిగతా ట్రాఫిక్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఇన్వెస్టిగేషన్ కి ఏం కావాలో అది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫైర్ వాల్ లాగ్స్ లో టైమ్, యాక్షన్, ప్రోటోకాల్, సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, ఎన్ని బైట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, అండ్ ఇంకా మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ కి సరిపోయేవి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఫైర్ వాల్ లాగ్స్ చూసుకున్నట్లయితే ఈ టైప్ లో ఉంటాయి, అండ్ శాంపిల్ డిఎన్ఎస్ లాగ్స్ అన్నమాట ఈ రెండు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లాగ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే డిఎన్ఎస్ సర్వర్ నుంచి వచ్చినవి. ఈ ఫస్ట్ ఏదైతే ఉందో డిఎన్ఎస్ రిక్వెస్ట్ ఇంటర్నల్ మెషిన్ 192.168.some ABC.1 ఇది ఇంటర్నల్ ఐపీ. సో ఈ ఐపీ నుంచి abc.com అనే వెబ్సైట్ కి రిక్వెస్ట్ వెళ్ళింది టీసీపీ ప్రోటోకాల్ తో. సో మీరు ఇక్కడ ఈ సెకండ్ లాగ్ చూసుకున్నట్లయితే డిఎన్ఎస్ రిక్వెస్ట్ పంపించాడు ఈ www.abc.com కి టీసీపీ ప్రోటోకాల్ తో ఎక్స్టర్నల్ ఐపీ నుంచి. సో ఇక్కడ ఏం జరిగింది, ఈ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేసిందంటే రిఫ్యూజ్ చేసింది ఈ రిక్వెస్ట్ ని. సో ఈ డిఎన్ఎస్ లాగ్స్ లో ఏముంటాయంటే ఇన్ఫర్మేషన్ యొక్క టైమ్, డేట్, ప్రోటోకాల్, డైరెక్షన్, సోర్స్ ఐపీ, క్వైరీ టైప్, రెస్పాన్స్ టైప్, అండ్ డొమైన్ నేమ్, ఇంకా అదర్ ట్రాఫిక్ రిలేటెడ్ టు ఈ ఇన్వెస్టిగేషన్ కి ఏదైతే రిలేషన్ ఉందో అది ఉంటాయి అనమాట. సేమ్ ఇలాగే ఫైర్ వాల్ లానే. సో యాజ్ ఎ సాక్ అనలిస్ట్ గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు మానిటర్ చేయడం, డిటెక్ట్ చేయడం, అనలైజ్ చేయడం అండ్ ప్రివెంట్ చేయాలి సైబర్ అటాక్స్ నుంచి కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. సో ఈ సాక్ టీమ్ ఏం యూస్ చేస్తారంటే సిమ్ టూల్స్. సాక్ టీమ్ ఏం చేస్తారంటే 24/7 సిస్టమ్ మానిటర్ చేస్తూ సిమ్ టూల్స్ ఉపయోగిస్తారు మానిటర్ చేయడానికి అండ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి. సో ఏదైనా సక్సెస్ఫుల్ డిటెక్షన్ రిపోర్ట్స్ మనకు వచ్చాయనుకోండి యాక్టివిటీ ఇంటర్నల్ టీమ్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఎస్ సర్వర్ యాక్సెప్ట్ చేసింది జోన్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీని ఎక్స్టర్నల్ ఐపీ నుంచి, మనకి డిటెక్షన్ చేయడం ద్వారా చెక్ చేశాక సాక్ టీమ్ ఏం చేయాలి, ఈ యాక్టివిటీని సర్వర్ టీమ్ కి రిపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, మేనేజ్ చేసి కాన్ఫిగర్ చేస్తారు ఈ డిఎన్ఎస్ సర్వర్స్ ని. ఏంటంటే ఓన్లీ ఆథరైజ్డ్ ఐపీస్ తో మాత్రమే కమ్యూనికేషన్ జరగాలి, అన్ఆథరైజ్డ్ ఐపీస్ తో కమ్యూనికేషన్ జరగకూడదు అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. బట్ ఇక్కడ మనకి ఈ కేసులో ఏం జరిగింది, ఫైర్ వాల్ అలో చేసింది అన్ఆథరైజ్డ్ టీసీపీ కమ్యూనికేషన్ పోర్ట్ 53. సో సాక్ టీమ్ ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్ ని నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్ కి ఎస్కలేట్ చేస్తారనమాట. ఏమి రికమెండ్ చేస్తారంటే టీసీపీ కమ్యూనికేషన్స్ ఫైర్ వాల్ నుంచి పోర్ట్ నెంబర్ 53 తో వచ్చాయి, బయట నుంచి బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు వాటి వల్ల, సో బ్లాక్ చేయండి అని చెప్పి. సో సాక్ అనలిస్ట్ గనక ఎప్పుడైనా వాళ్ళ కంపెనీలో ఈ టైప్ ఆఫ్ అటాక్ ఎక్స్టర్నల్ ఐపీ నుంచి జరిగింది అంటే సాక్ అనలిస్ట్ చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్ ఫైర్ వాల్ లాగ్స్ చెక్ చేయాలి, కనెక్షన్స్ సక్సెస్ఫుల్ గా ఉన్నాయా టీసీపీ కమ్యూనికేషన్ కి పోర్ట్ నెంబర్ 53 తో లేదా అనేది, అండ్ కేస్ క్రియేట్ చేయాలి నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్ ఈ రికమెండేషన్స్ తో. ఏంటంటే కమ్యూనికేషన్ ని బ్లాక్ చేయండి ఫర్ టీసీపీ ప్రోటోకాల్ ఆన్ పోర్ట్ 53 అని చెప్పి ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఐపీ సోర్సెస్. అంటే ఆ ఎక్స్టర్నల్ ఐపీ అనేది ఆ కంపెనీ వాళ్ళకి ఏమీ యూజ్ లేకపోతే దాన్ని బ్లాక్ చేయండి అని చెప్పి. కొన్ని కంపెనీస్ లో కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఐపీఎస్ లో రూల్ గానీ సిగ్నేచర్ గానీ ప్రెసెంట్ అయ్యి లేకపోతే ఆ రూల్ ని ఐపీఎస్ లో ప్రెసెంట్ చేయమని చెప్పాలి. ఏంటంటే డిఎన్ఎస్ జోన్ ట్రాన్స్ఫర్ అటాక్ వచ్చినప్పుడు డిటెక్ట్ చేయమని. అండ్ ఇంకొక కేసు క్రియేట్ చేయాలి, అది ఎవరికంటే సిస్టమ్ టీమ్ కి. వాళ్ళకి ఏం చెప్పాలంటే డిఎన్ఎస్ సర్వర్స్ ఓన్లీ ఆథరైజ్డ్ ఐపీ అడ్రసెస్ మాత్రమే అలౌ చేయాలి ముందు కాన్ఫిగర్ చేసి లేకపోతే. బట్ ఇప్పుడు మన కేసులో ఏం జరిగింది, ఇక్కడ ఆల్రెడీ టీసీపీ డిఎన్ఎస్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది అన్ఆథరైజ్డ్ ఐపీస్ నుంచి. సో సిస్టమ్ టీమ్ కి కూడా ఇది ఇన్ఫార్మ్ చేయాలన్నమాట కేసు క్రియేట్ చేసి. ఒక ఎక్సెల్ షీట్ ఏదో ఒకటి తీసుకొని ఎక్స్టర్నల్ సోర్స్ ఐపీస్ నుంచి ఏమైతే వచ్చాయో వాచ్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి, ఎవరు జోన్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీ పర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అండ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. ఇంకా అదర్ ఈవెంట్స్ ఏమున్నాయి ఈ ఐపీస్ నుంచి హయ్యర్ ప్రయారిటీతో, అదొకటి క్రియేట్ చేయాలి. అండ్ ఇంకోటి నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్ కి ఒక కేసు క్రియేట్ చేయాలి, అదేంటంటే ఎక్స్టర్నల్ సోర్స్ ఐపీని బ్లాక్ చేయమని ఫైర్ వాల్ లో ఒకవేళ ఎక్కువ యాక్టివిటీ కనుక జరిగింది. సో ఇదైతే డిఎన్ఎస్ జోన్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీ అనమాట. ఇది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను నేను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మనకి కొత్తగా టెలిగ్రామ్ లో ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసాము, గ్రూప్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ అందులో మనకి ఏమైనా ఆఫర్స్ ఉంటే లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మీకు ఎవరికైనా మెటీరియల్స్ కావాలంటే కూడా నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లోనే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. మీరు ఎక్కడ నన్ను రీచ్ అవడానికి ట్రై చేసినా మీకైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.